విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చేపల వేటకు వెళ్లిన 7 ఏమయ్యారోనని కుటుంబీకులు కంగారు పడుతున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు మత్స్యకారుల ఆచూకీ కోసం తేల్చే పనిలో పడ్డారు. గల్లంతైన 7 మత్స్యకారుల్లో 6 భోగాపురం మండలం ముక్కాం వాసులు కాగా మరొకరు భీమిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీతారాం, గంగయ్య, బండయ్య, అప్పలరాజు, మేడ చిన్న అప్పయ్య, కారి చిన్నయ్య అనేవారు గల్లంతైన వారిలో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో చేపల వేటకు వెళ్లిన 7 ఏమయ్యారోనని కుటుంబీకులు కంగారు పడుతున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు మత్స్యకారుల ఆచూకీ తేల్చే పనిలో పడ్డారు. గల్లంతైన 7 మత్స్యకారుల్లో 6 భోగాపురం మండలం ముక్కాం వాసులుగా గుర్తించారు. మరొకరు భీమిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీతారాం, గంగయ్య, బండయ్య, అప్పలరాజు, మేడ చిన్న అప్పయ్య, కారి చిన్నయ్య అనేవారు గల్లంతైన వారిలో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ కార్తిక్. సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారులు 7 గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్ చేసి 1 గంటలో తిరిగి తీరానికి చేరుకుంటామని సమాచారం ఇచ్చినటువంటి మత్స్యకారులు ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో పూర్తిగా వారి కుటుంబాలన్నీ కూడా తల్లడిల్లినాయి. ఇటు అధికారులు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారని చెప్పాలి. ఇటు కోస్ట్ గార్డ్ ని కూడా అలర్ట్ చేశారు. నేవీ బృందాలను కూడా రంగంలోకి దిగాలని చెప్పి కోరారు. ఆయా కుటుంబాలు ఇప్పటికే ఫిషరీస్ జేడీ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి హార్బర్ వద్ద ఉన్నారు, ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. గల్లంతైనటువంటి 7లో 6 భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన వారిగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. మరొక మత్స్యకారుడు భీమిలికి చెందిన మత్స్యకారుడుగా గుర్తించారు. వారి కోసం గాలింపు చేసినటువంటి పరిస్థితి. చేపల వేటకు 1వ తేదీన వీరు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 2 నుంచి 3 గంటల ప్రాంతంలో చేపల వేటకు బయలుదేరారు. ఆ తర్వాత 3 రోజుల పాటు వేట చేసిన తర్వాత వేట పూర్తయి తిరిగి వచ్చేటువంటి క్రమంలో గల్లంతై ఉంటారని అంతా భావిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే పూర్తిగా మత్స్యకార కుటుంబాలన్నీ తీవ్రంగా తల్లడిల్లిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఫిషరీస్ జేడీ కార్యాలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఫిషరీస్ జేడీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకార బృందాలు కూడా ఆ మత్స్యకారుల ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. ఏ దిశగా వస్తున్నారు, ఏ ప్రాంతానికి వేటకు వెళ్లారనే కోణంలో కూడా పూర్తిగా ఆ మత్స్యకారులు గాలింపు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ మత్స్యకారుల కుటుంబాలన్నీ కూడా భోగాపురం నుంచి బయలుదేరాయి. విశాఖలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్నటువంటి ఫిషరీస్ జేడీ కార్యాలయానికి చేరుకుని ఇక్కడి నుంచి గాలింపుకు సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే తమ వారి ఆచూకీ తెలిసే వరకు ఇక్కడే ఉంటామని కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొత్తగా సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన తర్వాత మత్స్యకారులు గల్లంత కావడం, వారి మత్స్యకారులు గల్లంత కావడం, వారి ఆచూకీ కూడా తెలియకపోవడం తీవ్ర ఆందోళనకరంగా కుటుంబ సభ్యులు భావిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే వారి ఆచూకీ కోసం ఒకవైపు గాలింపు కొనసాగుతుంది. సముద్రంలో కూడా ముందు నుంచి ఐఎండీ హెచ్చరిస్తూనే వచ్చింది. పూర్తిగా ఏదైతే వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది, సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది కనుక మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 5 రోజుల పాటు చేపల వేటకు వెళ్లరాదని చెప్పి అల్పపీడనం ఏర్పడిన తర్వాతే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మత్స్యకారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ అలల తీవ్రత, అలల తాకిడికి బోటు బోల్తాయి గల్లంతయ్యారా, లేకపోతే ఎక్కడైనా తీరానికి క్షేమంగా చేరుకున్నారనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం జేడీ ఫిషరీస్ కార్యాలయానికి అధికారులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ కోసం
గాలింపు వైపు కొనసాగుతుంటే కుటుంబ సభ్యుల ఆందోళన మరోవైపు ఉందని చెప్పాలి. భోగాపురంలోని ముక్కాం గ్రామానికి చెందినటువంటి మత్స్యకార కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యం మనం స్పష్టంగా గమనించవచ్చు. అమ్మా, ఏం పేరమ్మా మీ కుటుంబ సభ్యుల పేరు? ఏం పేరు? ఎవరి కాలం పేరమ్మా? ఏ ఊరు మీది? మనం చూడొచ్చు. అమ్మా, ఏం పేరమ్మా మీ గల్లంతైన వారి పేరు? కుటుంబం ఏం పేరమ్మా? మా ఆయన గారి పేరు. మీ ఆయన? మా ఆయన గారు, మా మాయ గారు, మా మరిది గారు మొత్తం 7 వెళ్ళారు సార్. అంతా మా ఫ్యామిలీయే. మధ్యాహ్నం 2:30 ఫోన్ చేశారు. 3:30, 4 లోపు బోట్ వచ్చేస్తుందని, కానీ రాలేదు ఆ టైం వరకును. ఏటైందని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అంతే, ఇంకప్పుడు ఇంకేం తెలుస్తుంది నాకు. అంటే సాధారణంగా వేటకు వెళ్ళడం రావడం సహజంగా జరుగుతుంటుంది. ఎప్పుడు ఇలా పరిస్థితి ఇలా ఉంది, వాతావరణం బాగాలేదని మీకు 2 గంటల ప్రాంతంలో ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారమ్మా? ఏం చెప్పలేదు సార్, బోట్ వచ్చేస్తుందని చెప్పారు సార్. అంతే సార్. అంటే 1వ తారీఖున వెళ్ళారు, 3 రోజుల్లోనే వేట పూర్తి అయిపోయిందమ్మా, అదేమని చెప్పారా? అదేం చెప్పలేదు సార్. బోట్ వచ్చి అంటే క్లైమేట్ వల్ల బోట్ వచ్చేస్తుందని చెప్పారు సార్. అంటే వేటకు ఏ దిశకు వెళ్ళారు? అంటే భీమిలి నుంచి అటువైపు వెళ్ళారా, గంగవరం వైపు వెళ్ళారా, ఏంటి ఏమైనా చెప్పారా? చెప్పలేదు సార్. ఇది ఆ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. భోగాపురం ప్రాంతం నుంచి కావచ్చు, లేకపోతే స్థానిక మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులంతా కూడా. మీరు ఆధార్ కార్డు పట్టుకున్నారమ్మా, ఎవరి తాలూకా మీరు? మా నాన్నగారు. మీ నాన్నగారా? ఏం పేరు? చేతోడు. మీకు ఫోన్ చేశారా వస్తున్నామని? కానీ ఏమైనా చేశారండి. 2:30 చేసి అరగంటలో వచ్చేస్తాం అన్నారండి. అరగంటల కాడ నుంచి రాత్రి 10 గంటల దాకా ఫోన్ చేసుకొని ఉన్నాం. స్విచ్ ఆఫ్లు 7 సార్లు స్విచ్ ఆఫ్లు వస్తున్నాయండి. 7 స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. ఏడు జరిగింది మాకు తెలియదు. మాకు ఇప్పుడు వరకు రాలేదు. ఏ టైంలో మాకు తెలియక అంటున్నారు. ఇంకా మా కోళ్ళు, మా కొడుకులు, మా పిల్లలు, మా మరుదులు అందరూ ఒక్క బోటేనండి. 7 ఒక్క బోటే ఎక్కారు మాట. అంటే ఇంటికి వచ్చేస్తారు అనుకుని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి టైంలో ఇలా అనేసి అన్నారండి. ఆశకి ఎదురు చూస్తున్నాము. రాత్రి 2 గంటల దాకా ఎదురు ఫోన్లు చేసుకుంటున్నాము. ఫోన్లు బట్టి స్విచ్ ఆఫ్ వస్తున్నాయి మాట. అందరి సెల్ల స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. ఎవరికి మెసేజ్ కూడా పంపిణీ మెసేజ్ వెళ్ళలేదు. ఏది వెళ్ళకందో అనుకుని మరి పొద్దున్న రాత్రి ఆ మెసేజ్ ఆధార్ కార్డులో ఇచ్చాము. వీడియోలు ఇచ్చి ఇప్పుడు జట్టుకు రమ్మంతా వచ్చాము. బీచ్ ఏటైందో చాలా కాలం నుంచి వేట చేస్తూ ఉంటారు కదమ్మా. ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు కానీ ఎప్పుడు ఏమైనా ఇలాగైనా సరే ఎక్కడో దగ్గర ఆగి యాంకర్లో వేసుకొని ఉండి వస్తూ ఉంటారు. ఎప్పుడు ఇలా జరగలేదు. ఉన్నా సరే ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉండే వస్తారు. కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. అంటే మీరేమనుకుంటున్నారు, ఎక్కడైనా తీరానికి చేరుకుని ఉంటారు? ఎందుకంటే మనం చెప్పలేం కదండి. సముద్రం భూమి మీద అనుకోండి ఎలాగోలాగా వచ్చేస్తారు అనుకుంటాం. సముద్రం కదా, చెప్పలేము. అక్కడ ఏం జరిగిందో అనేది కూడా మనం ఊహించలేము. ఒకవేళ ఊహించుకున్నా తట్టుకోలేము. అక్కడ ఆందోళన పరిస్థితి ఎలా ఉందో కూడా మాకు తెలీదు. ఏంటంటే అందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వారం కాబట్టి చాలా భయాందోళనగా ఉంది. భయపడుతున్నాం మేమందరం కలిసి. ప్రభుత్వానికి, అధికారులకి గాలింపు చేస్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్పాలని? సేఫ్టీగా వాళ్ళందరినీ ఇంటికి తీసుకురమ్మని అడుగుతాము. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. తట్టుకోలేము మేము. వాళ్ళకి ఏమైనా అయినా మేము తట్టుకోలేము. చిన్న పిల్లలు ఉన్నారు. తమ్ముడికి బాబు, 2 బాబులు ఉన్నారు. బాబుకు 4 సంవత్సరాలు, ఒక బాబుకు 6 నెలలు. ఫ్యామిలీ అంతా వాళ్ళపైన ఆధారపడి ఉంటాం కాబట్టి చాలా బాధాకరమైన విషయమే. జాగ్రత్తగా తీసుకురమ్మని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మొత్తం మీద మత్స్యకార కుటుంబ సభ్యులందరూ కూడా ఫిషరీస్ జేడీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. తీరానికి సురక్షితంగా తీసుకురావాలి, తమ కుటుంబ సభ్యులను తమ వద్దకు సురక్షితంగా అప్పచెప్పాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఒక మహిళ పూర్తిగా సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వారంతా తల్లడిల్లిపోతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.